ఏజెన్సీ వారు ఎగ్ తీసుకురాని కారణంగా మాకు శనివారం ఆదివారంలో మాకు ఎగ్ అనేది ఇక్కడ వీళ్ళు డంప్ చేసి వెళ్ళాలండి. మరి వాళ్ళు చేసిన ఆలస్యం కారణంగా ఈరోజు 12:15కి ఎగ్ అనేది మేము పిల్లలకి పెట్టలేకపోవడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు 1 గంటకు వచ్చారు. దాన్ని మరి ఈరోజు ఎగ్ని ఉడకబెట్టి మరలా పిల్లలకి అందజేయడం అనేది జరుగుతుందండి. దీనికి కారణం ఏంటంటే ఏజెన్సీని ఎక్స్టెన్షన్ చేయడం అనేది ఒకటి కారణం చెప్పారండి మా పై అధికారులు అడిగితే. కానీ వీళ్ళకి 12వ తారీఖునే లిస్టులు తయారు చేసుకోమని చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. 13 నుంచే వీళ్ళు మరి లైన్లో ఉండాలి కదా డంప్ చేయడానికి. కానీ వాళ్ళు ఆ రకంగా రాలేదు. 14వ తారీఖున కూడా రాలేదు. 15వ తారీఖు కూడా ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాలేదు. మరి ఈరోజు 16వ తారీఖున ఉదయం 10 గంటలలోపు ఇచ్చినా మాకు పిల్లలకు అందుబాటులోకి వచ్చినండి. వాళ్ళు లేట్ చేయడం కారణంగానే పిల్లలకి ఈ ఎగ్ అనేది పెట్టలేకపోయామని చెప్పి ఏజెన్సీ వైఫల్యం అని చెప్తున్నామండి. ఈ రకంగా మరి జరగనివ్వకూడదని చెప్పేసి మేము వాళ్ళకి గట్టిగా చెప్పడం అనేది జరిగిందండి. ఎగ్స్ వీళ్ళకి రాలేదన్న విషయం మాకు ఎంఈఓ ఆఫీస్కి అయితే వారు తెలియచేయలేదు. తెలియజేసి ఉంటే మేము వెంటనే ఆ విషయం మిడ్ డే మీల్ ఏడీ సురేష్ గారిని కనుక్కొని మేము వెంటనే సాల్వ్ చేద్దాం. మరి ఆ విషయం మాకు తెలియకపోవడం ఇప్పుడే తెలియడం వలన వెంటనే చేసి మరి రప్పించే కార్యక్రమం చేయడం అన్నది జరిగింది. ఎన్ని గంటలకు లంచ్ అండి? రైస్ అవుతుంది. అయినా గుడ్డు వచ్చిన తర్వాత ఉడకబెట్టించి టైం 12:20 అవుతుంది. ఇంకా అవ్వలేదండి లంచ్? కొంచెం లేట్ అవుతుంది. కాదండి, ఇంకా లంచ్ ప్రిపేర్ అవ్వలేదా అన్నాను. ప్రిపేర్ అయిపోయింది. మరి ఆయన ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా బెల్ కొట్టలేదు. ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.